పశ్చిమాసియాలో వార్ రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న వేళ ఇరాన్ డర్టీ బాంబ్ ఏమైనా తయారు చేస్తుందా, డర్టీ బాంబ్ను ఇజ్రాయెల్పై కానీ ప్రయోగిస్తుందా అనేటువంటి అనుమానాలు డిఫెన్స్ సర్కిల్స్లో పెరుగుతున్నాయి. అసలు డర్టీ బాంబ్ అంటే ఏంటి? డర్టీ బాంబును ప్రయోగించగలిగే సామర్థ్యము ఇరాన్కు ఉందా? నిజంగానే ఈ వార్లో డర్టీ బాంబ్ ప్రయోగించే పని ఇరాన్ చేస్తుందా, లేదా ఇది కేవలం ఇరాన్ను మరింతగా బ్లేమ్ చేయడానికి చేస్తున్న వెస్ట్రన్ ప్రాపగండానా? ఈ అంశాలను మనం చూద్దాం. ముందుగా డర్టీ బాంబ్ అంటే ఏంటి? డర్టీ బాంబుకు న్యూక్లియర్ బాంబుకు అణ్వాయుధానికి ఉన్న తేడా ఏంటి? డిఫెన్స్ సర్కిల్స్ ఇచ్చే నిర్వచనం, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ నిర్వచనం ఏంటంటే, డర్టీ బాంబ్ ఈజ్ కాల్డ్ ఎ డిస్పర్సల్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్. అంటే ఇది అణు విస్ఫోటనం కాదు, అటమిక్ ఎక్స్ప్లోజన్ కాదు, ఇట్స్ నాట్ ఎ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్లో భయంకరమైన బ్లాస్ట్ ఉంటుంది, అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో భయంకర స్థాయిలో హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్కు డిస్ట్రక్షన్, చాలా ఏరియా కంప్లీట్లీ డిస్ట్రాయ్ అవుతుంది. దానితో పాటు రేడియేషన్ కూడా బయటకు వస్తుంది, అణుధార్మిక శక్తి కూడా బయటకు వస్తుంది. అందువల్ల రెండు రకాలుగా డిస్ట్రక్షన్ ఉంటుంది న్యూక్లియర్ బాంబులో. ఒకటి, ఆ భయంకర న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అణు విస్ఫోటనము వల్ల క్రియేట్ అయ్యేటువంటి ఆ ఎక్స్ప్లోజన్ యొక్క పవర్కు, ఆ హీట్కు మ్యాసివ్ డిస్ట్రక్షన్, అంటే ఆస్తులు, మనుషులు, పెద్ద ఎత్తున డిస్ట్రక్షన్ ఉంటుంది. దాంతోపాటు లాంగ్ టర్మ్లో ఆ రేడియో యాక్టివ్ అణుధార్మిక రేడియేషన్ వల్ల మీకు భారీ ఎత్తున సమస్యలు, ఆరోగ్య సమస్యలు కావచ్చు. అగ్రికల్చరల్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్, అంటే పంట పొలాలు, నీటి వనరులు కలుషితం కావడం జరుగుతుంది. ఇది మ్యాసివ్ స్కేల్లో జరుగుతుంది. కానీ డర్టీ బాంబ్ అలా కాదు. డర్టీ బాంబులో న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ ఉండదు. డర్టీ బాంబ్ ఏంటంటే ఒక కన్వెన్షనల్ ఎక్స్ప్లోషన్. ఇప్పుడు ఒక సాధారణ బాంబులు వేస్తారే, ఒక ఆర్డిఎక్స్తో బాంబు కావచ్చు, ఒక డైనమైట్తో ఎక్స్ప్లోజన్ కావచ్చు, ఒక సాధారణ ఎక్స్ప్లోజన్కు వాడే పద్ధతిలో ఎక్స్ప్లోజన్ చేస్తారు. కానీ అందులో వాడే మెటీరియల్ ఏంటంటే ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ వాడతారు. అంటే కమర్షియల్గా అవైలబుల్ ఉండే రేడియో యాక్టివ్ మెటీరియల్స్తో కూడా డర్టీ బాంబ్స్ తయారు చేయవచ్చు అని. ఇవి కమర్షియల్లీ వాడేటప్పుడు రేడియో థెరపీలో వాడేది, అలాగే హాస్పిటల్స్లో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ను స్టెరిలైజ్ చేయడానికి వాడేవి, ఇలాంటి వాడే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ కూడా, స్మోక్ డిటెక్టర్లో వాడే మెటీరియల్స్, అంటే నార్మల్ యూజ్లో వాడే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ కూడా ఉంటుంది. అంటే రేడియో యాక్టివిటీ అంటే అణుబాంబ్ అని అనాల్సిన, ఈవెన్ కోబాల్ట్ కూడా మనం వాడుతూ ఉంటాం. సో అందువల్ల ఈ కమర్షియల్గా వాడే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ నుంచి కూడా ఈ కన్వెన్షనల్ ఎక్స్ప్లోజన్, అంటే సాధారణ పదార్థాల కన్నా కూడా ఈ పదార్థాలు వాడి ఎక్స్ప్లోజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ డిస్పర్స్ అవుతుంది, అంటే ఎక్స్ప్లోజన్ వల్ల. ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్లో సాధారణ ఎక్స్ప్లోజన్లోనే నిషేధిత వైట్ ఫాస్ఫరస్ వాడింది. వైట్ ఫాస్ఫరస్ మీకు ఆర్మీ, మిలిటరీ ఎక్స్ప్లోజన్లో వాడచ్చు, కానీ సివిలియన్ ఏరియాలో వైట్ ఫాస్ఫరస్ వాడకూడదు. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ లెబనాన్లో హిజ్బుల్లా టార్గెట్స్ పైన దాడి పేరిట సౌత్ లెబనాన్లోని సివిలియన్ ఏరియాలో, అంటే మన పౌరులు నివసించే ప్రాంతాల్లో వైట్ ఫాస్ఫరస్ వాడిందన్న ఆరోపణలను ఎదుర్కొంది. నేను దానిపైన సెపరేట్ కూడా వీడియో చేశాను. అలా సాంప్రదాయ ఎక్స్ప్లోజన్లో న్యూక్లియర్ మెటీరియల్స్ వాడితే ఆ ఎక్స్ప్లోజన్ వల్ల రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ విస్తృతంగా ఇలా వెదజల్లబడుతుంది. దీనివల్ల సమస్య ఉంటుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే వాటర్ రిసోర్సెస్ కలుషితం కావచ్చు, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ కలుషితం కావచ్చు. మీకు లాంగ్ టర్మ్లో తీవ్రమైన బాగా ఎక్స్పోజర్ కనుక గురైతే మీకు క్యాన్సర్, లుకేమియా లాంటి వ్యాధులు రావచ్చు, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హెల్త్ డిజార్డర్స్ రావచ్చు, లేదా రేడియేషన్ సిండ్రోమ్, యాక్టివ్ రేడియేషన్ సిండ్రోమ్ అంటారు, ఇలా వ్యాధులు రావచ్చు. దగ్గరలో ఉన్న వారికైతే తీవ్ర ప్రమాదం ఉంటుంది, దూరంగా ఉన్న వారికి అంత ప్రమాదం ఉండదు. కానీ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ వల్ల ఈ హెల్త్ డిజార్డర్స్ రావచ్చు. అంటే భారీగా ఆస్తి నష్టము, భారీగా డిస్ట్రక్షన్ ఉండకపోయినా చాలా ప్రమాదకరమైన కాన్సిక్వెన్సెస్కు డర్టీ బాంబ్ ప్రయోగం కారణం కావచ్చు.
ఈ కమర్షియల్లీ అవైలబుల్ రేడియో యాక్టివ్ మెటీరియల్సే కాకుండా ఇరాన్ దగ్గర అయితే 60% వరకు ఎన్రిచ్ అయిన యురేనియం ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం 440 కిలోగ్రామ్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ యురేనియం 235 నిల్వలు ఇరాన్ దగ్గర ఉన్నాయి. సో దీన్ని 90% వరకు శుద్ధి చేస్తే అది అణుబాంబు అవుతుంది. కానీ 60% వరకు ఉన్న దాన్ని కూడా ఈ డర్టీ బాంబులో వాడవచ్చు అని, రేడియో యాక్టివ్ మెటీరియల్గా వాడవచ్చు అని. అంటే 60% ఎన్రిచ్ అయిన యురేనియంను తీసుకొని ఒక సాధారణంగా మాడే ఇప్పుడు RDXతోనో ఇంకో దాంతోనో మన వీరు ఎక్స్ప్లోజన్స్ చూస్తూ ఉంటాం. ఇలా సాధారణ ఎక్స్ప్లోజివ్ డివైసెస్లో ఈ 60% ఎన్రిచ్ అయిన యురేనియంను వాడి గనక పేలుడు చేస్తే, సాధారణ పేలుడు పదార్థాల ప్లేస్లో ఇవి వాడితే అప్పుడు రేడియో యాక్టివ్ డిస్పర్సల్ అయ్యి అంటే అణుధార్మిక పదార్థాలు వెదజల్లబడి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులకు కారణమవుతుంది అని. దీని అంచనా ఎంత ఉంటుంది అంటే మీకు అమెరికాలో అంచనా వేశారు రీసెర్చ్ ఏజెన్సీస్. లాస్ ఏంజల్స్ లాంటి నగరంపై కనుక డర్టీ బాంబు పడితే ఒక $16 బిలియన్ ఆఫ్ లాస్ ఉంటుంది క్లీనప్ కొరకే. అంటే ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ని క్లీనప్ చేయడానికి నియర్లీ $1600 కోట్ల ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని. సో అందువల్ల హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎకనామిక్ కాస్ట్ ఉంటాయి డర్టీ బాంబ్. అయితే న్యూక్లియర్ బాంబ్ అంత భయంకరమైన డిస్ట్రక్షన్ ఉండకపోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, డర్టీ బాంబును నిజంగానే ఇరాన్ చేయగలుగుతుందా అని. ఇరాన్కు ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్స్ ఉంది, 60% వరకు ఎన్రిచ్ అయింది. ఇరాన్కు మిసైల్ కెపబిలిటీ ఉంది, డ్రోన్ కెపబిలిటీస్ ఉన్నాయి. ఇరాన్కున్న మిలిటరీ కెపబిలిటీస్తో డర్టీ బాంబ్ తయారు చేయగలుగుతుంది. ఈవెన్ పాకిస్తాన్ పై కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో చర్చ జరిగింది. పాకిస్తాన్ బెదిరించింది కూడా మేము టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడవచ్చు అని. అంటే బ్యాటిల్ ఫీల్డ్ వెపన్స్ ఇవి, అంటే సాధారణ ఆర్మీ ఆఫీసర్లకు కూడా వాడవచ్చు, న్యూక్లియర్ బాంబు కాకుండా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్. సో అందువల్ల ఇరాన్ డర్టీ బాంబు తయారు చేసి ప్రయోగించగలిగే సామర్థ్యం ఉంది అని. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయిల్లోని ఐరన్ డోమ్ను ఛేదించుకొని అటాక్ కూడా చేయగలుగుతున్నాయి కూడా. ఇజ్రాయిలే కాకుండా అమెరికన్ అలైస్ కూడా ఇలా ఇరాన్ అటాక్స్ గురైపోతున్నాయి. సో అందువల్ల కెపబిలిటీస్ రీత్యా ఇరాన్ కెన్ ప్రొడ్యూస్ అండ్ ఫైర్ అండ్ అంటే తయారు చేసి ప్రయోగించగలిగే సామర్థ్యం డర్టీ బాంబ్ ఉందని. కానీ మరి ఇరాన్ నిజంగానే డర్టీ బాంబ్ ప్రయోగిస్తుందా? సో మీకు దీనిపైన అనేక అంచనాలు ఉన్నాయి. మీకు 2025లో ఫారిన్ పాలసీ అనే ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్ ఈ స్ట్రాటజిక్ అఫైర్స్ గురించి రాసే దాని అంచనా ప్రకారం ఇరాన్ అలాంటి పని చేయకపోవచ్చు అని. ఎందుకంటే ఇప్పటిదాకా ఇరాన్ చెప్తున్నది ఏంటి, మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ చాలా పీస్ఫుల్ ప్రోగ్రామ్, మేము అణుబాంబు తయారు చేయాలన్న ఆలోచనే మాకు లేదు, మా ఇస్లామిక్ మతం ప్రకారం కూడా అణుబాంబును ప్రయోగించకూడదు, మా నాయకుడైన అయతుల్లా అలీ ఖమైనీ ఫత్వా కూడా విడుదల చేశాడు అణుబాంబు తయారు చేయకూడదని. అందువల్ల ఇదంతా అమెరికా ప్రచారమే, మమ్మల్ని బదనాం చేయడానికి, మాపై దాడి చేస్తానికి న్యూక్లియర్ వెపన్ అన్న పదం వాడుతుంది అన్నది ఇరాన్ వాదన. ఇరాక్లో కూడా సద్దాం హుస్సేన్ విషయంలో కూడా అమెరికా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ WMD తయారు చేస్తోంది, ఉన్నది వాళ్ళ దగ్గరనే ఉన్నారు. WMD అంటే న్యూక్లియర్ వెపన్స్. ఈవెన్ డర్టీ బాంబులు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కిందికి కూడా రావు, జన విధ్వంసక ఆయుధంగా దాన్ని వర్గీకరించరు. కానీ ఇరాక్లో సద్దాం హుస్సేన్ చంపి యుద్ధమై 20 ఏళ్ళు దాటిపోయినా ఇప్పటి వరకు అమెరికా సద్దాం హుస్సేన్ దాచిపెట్టిన వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఒక్కదాన్ని ఎవరికి చూపెట్టలే. అందువల్ల ఇరాక్ విషయంలో అమెరికా చేసిన అనుభవం ఉన్న తర్వాత ఇరాన్ వాదనకు ఎక్కడో ఒక చోట క్రెడిబిలిటీ వస్తుంది. ఇరాన్ నా దగ్గర అణుబాంబులు లేవు అని. వాస్తవంగా బరాక్ ఒబామా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అమెరికాతో కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్ ప్రకారం అణుబాంబులు తయారు చేసేటువంటి అవకాశం కూడా లేదు, ఎందుకంటే IAEA పర్యవేక్షణలో ఉంటుంది. ఈవెన్ మీకు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తుల్సీ గబార్డ్ మీకు అమెరికన్ పార్లమెంట్కి ఇచ్చిన అంచనాల్లో అమెరికన్ అధికారిక ఏజెన్సీలు, అమెరికన్ కౌంటర్ టెర్రరిజం చీఫ్ ఇటీవల రిజైన్ చేసిన జో కెంట్ కానీ వీళ్ళంతా చెప్పింది ఇరాన్ మనకు థ్రెట్ కాదు అని. ఈవెన్ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా చెప్పింది ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే స్థాయిలో లేదు అని. అయినా కూడా అమెరికా అటాక్ చేసింది. ఇప్పుడు రేపు డర్టీ బాంబే నిజంగానే ఇరాన్ తయారు చేసి వాడితే ఇప్పటిదాకా ఇరాన్ చెప్పినటువంటి వాదన తప్పని తేలిపోతుంది.
అంటే అమెరికన్ వార్కు ఎక్కడి లేని లెజిటిమసీ వస్తుంది. అంటే ఈ ప్రపంచం అంతా ఇరాన్ను విమర్శిస్తుంది. ఇరాన్ కంప్లీట్గా గ్లోబల్ ఏలియనేషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈవెన్ రష్యా, చైనా ఇప్పటి వరకు ఏదో రూపంలో ఇరాన్కు సపోర్ట్ చేస్తున్న రష్యా, చైనా కూడా ఇరాన్కు సపోర్ట్ చేయడం సాధ్యమయ్యే పనే కాదు. ఎందుకంటే ఒకసారి ఈ డర్టీ బాంబ్ వాడాక, ప్రజల జీవితాలతో ఆటలాడే వెపన్ వాడాక ప్రపంచంలో ఏ దేశము కూడా ఇరాన్ను సమర్థించలేదు. దాంతోపాటు అప్పుడు అమెరికా, ఇజ్రాయెలే కాదు ఇతర దేశాలకు కూడా, నాటో దాశాలకు కూడా యుద్ధంలో చేరి ఇరాన్ సర్వనాశనం, సర్వ విధ్వంసము ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇరాన్ అది కొని తెచ్చుకుంటుందా, దాని క్రెడిబిలిటీ పోతుంది, విశ్వసనీయత పోతుంది. పక్కనున్న గల్ఫ్ దేశాలకు కావచ్చు, మిత్ర దేశాలకు కావచ్చు, అక్కడున్న ప్రజానీకం కావచ్చు, వారి విశ్వాసాన్ని ఇరాన్ కోల్పోతుంది. అందువల్ల ఇరాన్ డర్టీ బాంబ్ ప్రయోగించే ఆలోచన చేయడము లేదు. ఇది కేవలం ఫియర్స్ అనే. ఎందుకంటే ఒక ఇరాన్లో ఇప్పుడు అలీ ఖమైనీ లేడు. ఇదివరకైనా న్యూక్లియర్ వెపన్స్ పైన ఫత్వా వేశారు, న్యూక్లియర్ వెపన్ తయారు చేయకూడదని. ఇప్పుడు అలీ ఖమైనీ లేడు. రోజు రోజుకు లీడర్షిప్ అంతా ఎలిమినేట్ అవుతుంది. ఎవరు కొత్తగా ఆ పదవిలో వస్తే వాళ్ళని చంపేస్తామని ఇజ్రాయెల్ చెప్తుంది, అమెరికా చెప్తుంది. అందువల్ల ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్, అంటే ఇస్లామిక్ రెజీమ్కు ఇక ఉనికి సమస్య, వారికి ఇంకో మార్గం లేనప్పుడు ఇలాంటి ఆలోచన ఏమైనా చేస్తారా అంటే ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అయినప్పుడు మీరు ఈ డర్టీ బాంబ్ ప్రయోగించే ప్రమాదం ఉందా అనేది ఇజ్రాయెల్కు భయం. ఎందుకంటే ఇజ్రాయెల్ న్యూక్లియర్ డాక్ట్రిన్లో కూడా అణుబాంబు వాడవచ్చు అని ఉంది. చాలామందికి అర్థం కాలేదు. ఇదివర కూడా మాట్లాడాను ఈ అంశం పైన, ఛానల్లో వీడియోలు ఉంటాయి. దీన్నే శాంసన్ డాక్ట్రిన్ అంటారు. సో ఇజ్రాయెల్ న్యూక్లియర్ డాక్ట్రిన్, ఇప్పుడు మన ఇండియన్ న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏంటి? మనము అణ్వస్త్రాలు ముందుగా ప్రయోగించము, మనపై అణ్వస్త్ర దాడిని నిరోధించడానికి మాత్రమే వాడతాం. అది వెపన్ ఆఫ్ డిటరెన్స్ అంటాం. మనము వెపన్ ఆఫ్ డిటరెన్స్ మాత్రమే, మనము ఎవరిపైన ప్రయోగించము, నాన్ న్యూక్లియర్ కంట్రీస్ పైన అసలే ప్రయోగించము. కానీ ఇజ్రాయెల్ న్యూక్లియర్ డాక్ట్రిన్ అది కాదు. ఇజ్రాయెల్ శాంసన్ న్యూక్లియర్ డాక్ట్రిన్ ప్రకారము, శాంసన్ అంటే ఈ జూయిష్ మైథలాజికల్ ఫిగర్, ఇజ్రాయెల్ ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడు తనతో పాటు ప్రపంచాన్ని నాశనం చేయడానికి కూడా ఇజ్రాయెల్ వెనుకాడదు అని. అంటే ఇజ్రాయెల్ ఉనికే ప్రమాదం ఏర్పడినప్పుడు ఎంతటి డిస్ట్రక్షన్ అయినా మంచిదే, అణుబాంబు వేసి తాను పోతారు, అందరూ పోతారు. ఇది ఇజ్రాయెల్ న్యూక్లియర్ డాక్ట్రిన్. మరి ఇజ్రాయెల్కి న్యూక్లియర్ డాక్ట్రిన్ ఉన్నప్పుడు ఇరాన్కు కూడా అది వర్తించే ప్రమాదం ఉంది కదా. ఇరాన్ కూడా అలాగే ఆలోచించవచ్చు కదా. మరి ఇజ్రాయెల్కు శాంసన్ డాక్ట్రిన్ ఉన్నప్పుడు అదే డాక్ట్రిన్ మాకెందుకు వర్తించదు? మేము ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్లో ఉన్నాం కదా, మా ఉనికే ప్రమాదం కదా అనేటువంటి భావన ఇరానియన్ లీడర్షిప్లో వస్తుందేమో అన్నది ఇజ్రాయెల్ భయం. ఎందుకంటే తమ విధానంలోనే ఉంది కనుక. ఎందుకంటే ఇప్పుడు ఖమేనీ లాంటి పెద్దవారు లేరు, అలీ లారీజానీ లాంటి నెగోషియేటర్స్ లేరు. అలీ లారీజానీ ఈజ్ ఎ లీడర్ ఫర్ వార్ అండ్ పీస్ అంటారు. అంటే యుద్ధం సమయంలో ఖమేనీకి అడ్వైజరు, ఈవెన్ పీస్ కూడా ఈజ్ ఎ నెగోషియేటర్. ఈవెన్ అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన న్యూక్లియర్ డీల్ అప్పుడు కూడా ఈయన నెగోషియేటర్. సో అతను లేచిపోయాడు. ఇక వరుస పెట్టిన నాయకత్వం పోతుంది. ఇక తమకు మార్గం లేనప్పుడు తాము వచ్చి పోయినా మంచిదే, తాము ఎలాగో పోతాం. సో ఎందుకు ఒక్కొక్కటి, ఎందుకంటే పాకిస్తాన్ లీడర్ అయిన ఆర్మీ చీఫ్ అయిన హసీం మునీర్ ఇదే చెప్పాడు కదా. మీకు అమెరికాలోని ఫ్లోరిడాలో ఏం చెప్పాడు? మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మమ్మల్ని గనక పడగొట్టే పరిస్థితి వస్తే మేము ప్రపంచంలో 50% పడగొడతామన్నాడు. సో పాకిస్తాన్ చెప్తున్నది మా ఉనికికి ప్రమాదం అయితే అణ్వాయుధాలు వాడతామని. ఇజ్రాయిల్లోనైతే అఫీషియల్ డాక్టరీన్ ఉంది, మా ఉనికి ప్రమాదం వాడుతుంది. మరి ఇదే పని ఇరాన్ చేయవచ్చు కదా అనేది భయం. సో బట్ ఇప్పటి వరకైతే ఇరాన్ ఎక్కడ ఇలాంటి ప్రమాదకరమైన ఆయుధాలు, డర్టీ బాంబ్ ప్రయోగిస్తామని ఆలోచన కూడా చేసినట్టుగా ఎక్కడా లేదు. కానీ ఇజ్రాయిల్ పాకిస్తాన్ ప్రొనౌన్స్మెంట్స్ చూసిన తర్వాత ఇజ్రాయిల్లో భయం మాత్రం పట్టుకుంది. ఇరాన్ ఎక్కడ తమ పైన ఇలాంటి డర్టీ బాంబ్ ప్రయోగిస్తుందా అని.